ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం అబ్రహాం యొక్క జీవితం గురించి ధ్యానందం. చరిత్రను మలుపు తిప్పిన ఎందరో రాజులు, సామ్రాజ్యాలను సైతము ఏలిన ఎందరో చక్రవర్తులు, వీరందరికీ మూలం ఎవరో తెలుసా? ఒక సామాన్య వృద్ధుడు దేవుని మీద ఉంచిన అచంచలమైన విశ్వాసమే ఆ రాజ్యాలకు పునాది వేసింది. అతని పేరే అబ్రహాం. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, నీవు అనేక జనములకు తండ్రి అవుతావు, రాజులు నీలో నుండే వస్తారని దేవుడు అబ్రహాంతో చేసినటువంటి వాగ్దానానికి పునాది. ఒక వ్యక్తి దేవునికి లోబడితే ఆయన వంశం తరతరాల చరిత్రని మార్చేస్తుందని అబ్రహాం యొక్క జీవితం నిరూపించింది. ఆయన పేరే అబ్రహాం. రాజ్యాలకు మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి అని దేవుని చేతే స్నేహితుడని పిలవనటువంటి మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం. ఈరోజు అబ్రహాం యొక్క జీవితం గురించి నేర్చుకోవచ్చు. సుమారు 4000 ఏళ్ల క్రితం మెసొపొటేమియాలో ఊరు అనే ప్రాంతంలో అబ్రహాం అనే వ్యక్తి ఉండేవాడు. చుట్టూ విగ్రహారాధన ఉన్నప్పటికీ ఆ సామాన్య వ్యక్తికి అసామాన్యమైన దేవుని పిలుపు అందింది. నీ దేశాన్ని, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపిన దేశములకు వెళ్ళు అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అని చెప్పిన దేవుని స్వరము అబ్రహాం యొక్క జీవితాన్ని మార్చేసింది. ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏమి జరుగుతుందో కూడా తెలియదు. కానీ తోడున్న దేవుడు నమ్మదగిన వాడని అబ్రహాము నమ్మాడు. అక్కడే మొదలయ్యింది లోకాన్ని మార్చిన ఒక గొప్ప విశ్వాసం యొక్క ప్రయాణం. వాగ్దానం మరియు నిరీక్షణ. దేవుడు అబ్రహామును ఆకాశం వైపు తేరి చూడమన్నాడు. ఆకాశంలోని నక్షత్రాలను నీవు లెక్కించగలవా? నీ సంతానం కూడా అలాగే విస్తరిస్తుందని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏళ్ళు గడిచాయి, వయసు పైబడింది, బ్రహ్మ గర్భం ఉడిగిపోయింది. కానీ అబ్రహాము నిరీక్షణ కోల్పోలేదు. సరిగ్గా 100 ఏళ్ల వయసులో, అసాధ్యమనుకున్న వయసులో దేవుడు ఇస్సాకును అబ్రహాముకు కుమారుడిగా ఇచ్చాడు. అవును, దేవుడు వాగ్దానం చేస్తే అది నెరవేర్చి తీరుతాడని అనటానికి ఇస్సాకే నిదర్శనం. నిరీక్షణ లేని సమయంలో నిరీక్షించి ఇస్సాకును పొందుకున్నాడు అబ్రహాం యొక్క నిరీక్షణ అసాధ్యమైనటువంటి గర్భఫలాన్ని పొందుకునేలా చేస్తే, మన నిరీక్షణ, మన విశ్వాసం అసాధ్యాలు సైతము సాధ్యపరిచే దేవుని ద్వారా మనం పొందుకోలేమా? విశ్వసించి పొందుకుందాం. అబ్రహాం యొక్క విశ్వాసం గురించి అనేక విషయాలు రేపటి పార్ట్ 2లో చూద్దాం. ప్రైజ్ లార్డ్.